జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి భోగ శ్రావణి గారు నిన్న మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అగ్రకులానికి సంబంధించినటువంటి సంజీవ్ కుమార్ గారి వేధింపులను తాళలేక మానసిక క్షోభకు ఆమెను గురిచేసి ఇలా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఇలా భోగ శ్రావణి గారు ప్రకటించడం జరిగింది. దీనిని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను ఒకటి అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి మహిళలకు గౌరవం లేదా అని అడుగుతున్నా. బీసీ మహిళలకు గౌరవం లేదా? బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలతో జిండాబాలు కొట్టించుకోవచ్చు, బీసీలు మీ పార్టీకి సభ్యతాలు తీసుకోవచ్చు, బీసీలు మీకు ఓట్లు వేయించుకోవచ్చు. కానీ ఇలా బీసీలకు పరిపాలనలో ప్రాతినిధ్యం చేయడానికి మీ అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ఇలా మేము హెచ్చరిస్తున్నాం. బీసీలు అంటే అంత చులకన? 60% జనాభా ఉన్నాం. ఇలా ఒక బీసీ మహిళా ప్రజాప్రతినిధి కన్నీరు పెట్టుకునేటువంటి స్థితికి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి గారు అది ఆలోచించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, ఇలా కేటీఆర్ గారు అంటే మాకు గౌరవం ఉంది. కేటీఆర్ గారు ఎందుకు దీని మీద స్పందించలేదు? కేసీఆర్ గారు ఈ తప్పును సరిదిద్దాలే. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలను కాదు బర్తరఫ్ చేసేది, ఇట్లాంటి వాళ్ళను అగ్రకుల ఆధిపత్య దొరలను పటేళ్లను బర్తరఫ్ చేయాలి. లేకపోతే ప్రభుత్వమే టీఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.